Today we are discussing about Jacob-Wiener definition. Jacob-Wiener definition considered as modern definition of economics. According to Jacob-Wiener, economics is what economists to do. According to the Jacob-Wiener, economics is what economists to do. According to him, every economy has faced with several problems. The main aim of the economist is to suggest some measures to solve these problems to understand the subject matter of economics. జాకబ్ వైనర్ ఎకనామిక్స్కి ఒక మోడల్ డెఫినేషన్ ఇచ్చాడు. ఇతని ప్రకారం ఎకనామిక్స్ అంటే ఎకానమిస్ట్ ఏం చెబుతారో అదే ఎకనామిక్స్. ఎకానమిస్ట్ ఏం చెప్తారో అదే ఎకనామిక్స్. ప్రతి ఆర్థిక వ్యవస్థ అంటే ప్రతి ఎకానమీ కూడా కొన్ని సమస్యల్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్కి సాల్వేషన్స్ అంతా కూడా ఎకానమిక్స్ ఇస్తారు. దీనివల్ల ఎకనామిక్స్ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కానీ ప్రతి ఎకానమీ కూడా సెవెరల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏమనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్ ఎకానమీ. ప్రతి ఎకానమీ కూడా ముఖ్యమైన ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఫేస్ చేస్తూ ఉంటుంది. వాట్ టు ప్రొడ్యూస్ ఇన్ వాట్ క్వాంటిటీస్, హౌ టు ప్రొడ్యూస్ దీస్ గూడ్స్, ఫర్ whom to produce these goods and services, how efficient the productive resources are in use, whether the available resources are fully utilized, is the economy growing or static. So, every economy faces the following problems. First one is what to produce in what quantities. Every economy has to decide what goods are to be produced first. Whether consumer goods are to be produced or capital goods are to be produced. First, every economy has to decide to produce what quantities of these goods. If the present generation necessities are given to importance, the government to produce consumer goods. If the future needs are have importance, the government to produce capital goods. కాబట్టి ప్రతి ఎకానమీ కూడా ఏ వస్తువులను ఎంత క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయాలి, కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలా, క్యాపిటల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలా. కన్జ్యూమర్ గూడ్స్ ఫుడ్, క్లాత్, షెల్టర్ ప్రొడ్యూస్ చేయాలా. క్యాపిటల్ గూడ్స్ మెషన్స్, టూల్స్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలా. అంటే ఫెర్టిలైజర్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్, లగ్జరీస్, కంఫర్ట్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ ఇవన్నీ అనమాట. గవర్నమెంట్ ప్రజెంట్ నీడ్స్ దృష్టిలో పెట్టుకునే పని అయితే కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ ఎకానమీ అయినా సరే ఫస్ట్ ప్రజల యొక్క నీడ్స్ తీర్చాలి. అందులో కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వచ్చిన ఇన్కమ్తో క్యాపిటల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. అట్లా ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవ్వాలి. ఫస్ట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలి. ప్రతి ఎకానమిస్ట్ వచ్చి ఈ యొక్క సాల్వేషన్ గురించి చెప్తారన్నమాట. నెక్స్ట్ వన్ హౌ టు ప్రొడ్యూస్ దీస్ గూడ్స్. ఎప్పుడైతే మనం ఏ కమాడిటీస్ ప్రొడ్యూస్ చేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఏ మెథడ్స్లో కమాడిటీస్ ప్రొడ్యూస్ చేయాలి. ఎవ్రీ ఎకానమీ హ్యాస్ ఫేస్ ద ప్రాబ్లమ్ which method to follow the produce these goods. Whether labor-intensive techniques are followed, capital-intensive techniques are followed. In developing countries like India, there are plenty of labor available. So the
government to decide employment to the laborers. So government follows labor-intensive techniques to produce goods. In developed countries like America, Britain, Japan, there is a plenty of capital available. Laborers are less available. Every commodity has produced with the help of the machines and tools. So, developed economies followed capital intensive techniques to produce goods. After that, every economy faced the problem for whom to produce these goods and services. గూడ్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత సొసైటీలో ఉండే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ ఉంటారు. ఫార్మర్స్ ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు, సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు. ప్రొడ్యూస్ చేయబడిన కమాడిటీస్ సొసైటీలో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్కి ఎలా నీకు డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది ఒక ప్రాబ్లం అన్నమాట. కాబట్టి గవర్నమెంట్ వచ్చి ఈ యొక్క వీకర్ సెక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ప్రొడ్యూస్ చేయబడిన వాటిని రేషన్ షాప్ ద్వారా సప్లై చేస్తుంది. కంఫర్ట్స్ లగ్జరీస్ని ఆ యొక్క రిచ్ పీపుల్ కొరకు ప్రొడ్యూస్ చేసి సప్లై చేస్తుంది. సో హూమ్ టు ప్రొడ్యూస్ దీస్ గుడ్స్ అండ్ సర్వీసెస్, హౌ ఎఫిషియంట్ ద ప్రొడక్టివ్ రిసోర్సెస్ ఆర్ ఇన్ యూజ్. సరే, ఫ్యూచర్లో పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది, నెసెసిటీస్ అనే పీపుల్ పెరుగుతాయి, ఇంకా ఎక్కువ వస్తువులు ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ల్యాండ్ని ఎలా ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవడం ద్వారా పంటలు పండించాలి. అదేవిధంగా మెషర్స్ అంతా కూడా ఎక్కువగా యూజ్ చేయడం ద్వారా, ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా క్యాపిటల్ గూడ్స్ని ఎంత ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి అనేది ఎకానమీ డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెదర్ అవైలబుల్ రిసోర్సెస్ ఆర్ ఫుల్లీ యూటిలైజ్డ్. మన దగ్గర ఉండే ఎకానమీ దగ్గర ఉండే ల్యాండ్ కానీ క్యాపిటల్ కానీ బాగా యూటిలైజ్ చేయబడుతుందా, ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవాలో అంతవరకు యూటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఎకానమీ గ్రోయింగ్ ఆర్ స్టాటిక్. ఎకానమీ అనేది డెవలప్ అవుతూ ఉందా, బ్యాక్వర్డ్గా ఉందా, కాన్స్టెంట్గా ఉందా అనేది గమనించాలి.